హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని పల్లీలు పెడుతున్నాను. కొన్ని ఎండిపోయిన చెట్లన్నీ పీకేసి కంపోస్ట్ రెడీ చేశాను. దానిలో ఒకటి చిన్న బకెట్ ఒకటి ఖాళీగా ఉంది, కొంచెం మట్టి ఉంది. అదంతా దానిలో కలిపేసి పైన పల్లీలు పెడుతున్నాను. ఏమైనా మొక్కలు పెడితే ఇంకా రూట్స్ కుళ్ళిపోతాయి. ఈ పల్లీ రూట్స్ వచ్చేసరికి కంపోస్ట్ రెడీ అయిద్దని అలా పెట్టేస్తున్నాను. ఇక్కడ పుదీనా ఉంది, ఇందులో ఆ పుదీనా మొత్తం తీసేస్తున్నాను. పల్లీలు పెట్టినాక సైడ్కి పెడతాను. ఇందులో మట్టి అంతా ఆ కిచెన్ వేస్ట్ ఎండిపోయిన మొక్కలు అవన్నీ పీకి వేసాను కదా, అది కొంచెం రెడీ అయింది. అందులో వేసేస్తున్నాను. మట్టి అంతా కవర్ చేసేసి పైన పెడుతున్నాను. ఈ పుదీనా ఈజీగా వస్తుంది. చిన్న కొమ్మ ఇంట్లోకి వాడుకునేది, చిన్న కొమ్మ పెట్టినా చాలు, రూట్స్ బాగా వస్తాయి. చిన్న చిన్న రూట్స్ లాగా దుంపల్లాగా వెళ్ళిపోతాయి బ్లాక్గా. ఆ చిన్న చిన్నవి ఆ రూట్స్ని కట్ చేసి పెట్టినా చాలు, బుషీగా వచ్చేస్తాయి. ఈ పుదీనా ఇలా కన్నా ఏదైనా సపరేట్ చిన్న చిన్న డబ్బాల్లో పెట్టుకుంటేనే బాగుంటుంది, బాగా వస్తాయి. హ్యాంగింగ్ పార్ట్లో కూడా పెట్టుకోవచ్చు, బాగుంటాయి. ఈ డ్రై లీవ్స్ ఇవన్నీ వేసాను కదా, కిచెన్ వేస్ట్, క్యారెట్ జ్యూస్ వేసుకోగా వచ్చింది మొత్తం ఇందులో వేసాను. ఈ మట్టి అంతా అందులోకి తిరగొట్టేశాను. దీని కొంచెం గట్టిగా ఉంది, ఇది మొత్తం వెళ్ళేటట్టుగా దీంతో ఇలా చేసేస్తున్నాను. ఇందులో కొన్ని రాళ్ళు అయితే ఉన్నాయి, రాళ్ళన్నీ ఏర్పడేసేస్తాను. పుల్లలు కూడా బాగా ఎండిపోయినాయి. ఇలా పుల్లలు వేస్తేనే మొక్కలు బాగా వస్తున్నాయి. మొక్కలకి రూట్స్కి హెయిర్ వస్తుంది కదా, మంచిగా లూజ్గా ఉంటుంది, రూట్స్ కూడా బాగా వస్తాయి. అందుకే నేను కొమ్మలు పుల్లలు పడేయను, ఇలా వేసుకుంటాను అడుగున. ఇంకా ఇది ఈ టబ్ వేస్ట్గా ఉంది, ఖాళీగా ఉంది కదా, నేను ఈ ఖాళీ టబ్లో ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇవి కొంచెం పెద్దవయ్యి రూట్స్ వచ్చేసరికి కంపోస్ట్ లోపల ఇంకా ఫుల్గా రెడీ అయిపోతుంది. అదే మొక్కలు అయితే రావు, అప్పుడే పెట్టకూడదని నేను ఇలా వేసుకుంటున్నాను. పల్లీలకి ఎక్కువ వాటర్ పోయక్కర్లేదు. ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తే బాగుంటాయి. ఆ ఫ్లవర్స్ రాగానే ఇంకా స్టార్ట్ అవుతాయి పల్లీలు, రూట్స్, ఇంకా పల్లీలు వెళ్ళి గ్రౌండ్ నట్స్ వచ్చేస్తాయి. అప్పుడు కొంచెం పైన ఏదైనా చెత్త డ్రై లీవ్స్ కానీ మట్టి కానీ మళ్ళీ వేస్తాను, అప్పుడు బాగా వస్తాయి. నేను కొన్ని ఎక్కువగానే పెట్టుకుంటున్నాను. ఇందులో కొన్ని వస్తాయి, అన్నీ రావు, అందుకే కొన్ని ఎక్కువ వేసుకుంటున్నాను. వీటికి కొంచెం సైడ్కి పెడితే రావు, గ్రౌండ్ నట్స్ రావాలి కదా, కొంచెం ప్లేస్ ఉండాలని మిడిల్లో వేసుకున్నాను. అదే వేరే ఏ మొక్కలైనా సైడ్కి అయినా పెట్టేసుకోవచ్చు. ఇవి లోపలే వస్తాయి కాబట్టి గ్రౌండ్ నట్స్ కొంచెం ఖాళీ ఉండాలి. ఇలా ప్లేస్ చూసుకుని కొన్ని వేసేసుకుని ఇలా పెట్టేసి మట్టి అంతా ఇలా లైట్గా కనపడకుండా కవర్ చేశాను. ఇంకొంచెం ఉన్నాయి, ఇటు సైడ్కి పెడుతున్నాను. ఇందులో సగమన్నా వస్తాయి కంపల్సరిగా. ఇంకా ఇక్కడ పుదీనా ఉంది, ఈ పుదీనా కూడా వేస్ట్గా పడేయను నేను, ఈ సైడ్కి పెట్టేసుకుంటాను. బయట పెడితే మళ్ళీ ఎండిపోయిద్ది. ఇక్కడ ఇలా గుచ్చేసుకుంటున్నాను. రూట్స్ని ఇలా జస్ట్ లోపలికి పెట్టి లైట్గా మట్టేస్తే చాలు, వాటర్ పోస్తే వచ్చేసిద్ది. పుదీనా త్వరగా సెట్ అయ్యిద్ది, ఈజీగా వచ్చేస్తుంది పుదీనా. కొత్తిమీర కూడా అంతే. కొన్ని ధనియాలు తిక్కుగా వేసుకోవాలి, ఒత్తుగా బాగా వస్తుంది. ధనియాలు వేసాను ఆల్రెడీ కింద మట్టిలో, ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడే వస్తున్నాయి. కొన్ని కుండీలో వేసాను, అవి వచ్చేసినాయి ఆల్రెడీ. చుక్క మళ్ళీ కొమ్మ పెట్టుకున్నాను కదా, పువ్వులు స్టార్ట్ అవుతున్నాయి, ఆల్రెడీ కోసాను, మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఒక చిన్న కొమ్మ పెట్టుకుంటే చుక్కమల్లి ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇక్కడ ఒక కొమ్మ పెట్టాను, ఇది కూడా బాగా వస్తుంది. నేను మట్టి చేంజ్ చేయగానే ఇలా కొమ్మలు వేసేసుకుంటాను, బాగా వస్తాయి. గట్టిగా మట్టి ఉన్నప్పుడు గుచ్చితే రావు. మట్టి ఎంత లూజ్గా ఎప్పుడు మారిస్తే అప్పుడు వేసుకోవాలి, మార్చినప్పుడే పెట్టుకుంటేనే బాగా వస్తాయి. మెంతులు, ఇక్కడ మెంతి కూర వచ్చేసింది, ఎంత తిక్కుగా ఎంత బాగుంది. ఇదైతే చిన్న బుట్టలో
ఇలా ఒత్తుగా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా చాలా వేసాను నేను, కొంచెం పలుసగా అయింది, పెద్దది కదా. ఈసారి నేను చిన్ని టెర్రస్ గార్డెన్ అని నేమ్స్తో రాస్తాను. మెంతులు వేస్తాను, గ్రీనరీగా బాగుంటుంది నెక్స్ట్ టైం వేసేటప్పుడు. బూడిద, ఇది కొంచెం బూడిద తీసుకున్నాను, దొండ మొక్కకి వేద్దామని. కెలికి మట్టి కొంచెం కెలికి ఏర్లు కొద్దిగా ఎడంగా వేస్తే బాగా వస్తుంది, కానీ కెలికితే రూట్స్ ఎక్కడ కట్ అవుతాయో చాలా మొక్కలు ఉన్నాయని నేను ప్రస్తుతానికి కెలకకుండానే పైన కొంచెం జల్లుతున్నాను. బూడిదేస్తే దోమలు కూడా రావు, మొక్కలకి చాలా మంచిది. అలా అని ఎక్కువేమీ పోసేయను నేను, కొంచెం కొంచెమే జల్లుతూ ఉంటాను. బాగా వస్తాయి మొక్కలకి కాల్షియం. చూడండి తెల్లగా బాగుంది. ఇక్కడ కొంచెం టమాటా మొక్కల మీద కూడా లైట్గా జల్లేస్తాను. ఈ లీవ్స్ పైకి వెళ్ళాలి, పైన బాగా వచ్చినాయి. దొండ మొక్కకి కొన్ని తెల్లగా బూజు తెగుల్లా వస్తున్నాయి, అందుకే కొంచెం వేస్తున్నాను. లీవ్స్ పైన కూడా లైట్గా జల్లేస్తాను, ఇందులో కూడా కొద్దిగా వేస్తున్నాను. చిక్కుడు చెట్టుకు కూడా ఇట్లా బూడిద పడిన దొండ మొక్కకి దేనికైనా సరే ఇది కొంచెం వాడితే త్వరగా రిజల్ట్ ఉంటుంది. ఎందుకండి ఇలా అయిపోతూ ఉంటే వీటికి బూడిద కొట్టుకుంటే బాగా వస్తాయి. ఫ్లవర్స్